హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనం గోధుమ రవ్వతో ఒక హెల్తీ లడ్డు చేసుకుందామండి. ఈ లడ్డు చేయడం చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని అందులోకి 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. గోధుమ రవ్వ కొలిచే తీసుకోవాలండి, ఎందుకంటే వాటర్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా రవ్వ వేసుకున్న తర్వాత దాన్ని ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇలా చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా రవ్వని పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 3 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలండి. అలా తీసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అయితే హీట్ చేసుకోవాలి. చూసారు కదండి, వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ వాటర్లోకి మనం ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న రవ్వని ఇలా కలుపుతూ వేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ వేసుకున్నాక రవ్వ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుందండి. అలా రవ్వ మెల్లగా ఉడకడం స్టార్ట్ అవ్వగానే మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే రవ్వను ఉడికించుకోవాలి. గోధుమ రవ్వ కదండి, ఉడకడానికి అయితే కొంచెం టైం పడుతుంది. బొంబాయి రవ్వ ఉడికినంత ఈజీగా గోధుమ రవ్వ ఉడకదు. ఈ విధంగా మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడకనిచ్చుకున్నాక రవ్వ అనేది వాటర్ అంతా ఇరిగిపోయి ఉడికి ఇలా దగ్గర పడుతుందండి. దగ్గర పడ్డాక మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. చూస్తున్నారు కదా, రవ్వ అయితే పూర్తిగా ఉడికిపోయిందండి. మీరు మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఒకవేళ 3 కప్పుల వాటర్ సరిపోలేదంటే మళ్ళీ ఎక్స్ట్రాగా కొన్ని వాటర్ వేసుకొని అయితే చాలా మెత్తగా రవ్వనైతే ఉడికించుకోవాలి. రవ్వ అయితే పూర్తిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మీద పావు కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను. 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు పావు బెల్లం అనేది కరెక్ట్ కొలత అండి. మీరు కావాలంటే పావు కప్పు తీసేసి 1 కప్పు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసుకున్నాక ఆ బెల్లాన్ని కలుపుతూ కరగనిచ్చుకోవాలండి. బెల్లం అంతా కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండాలి, లేదంటే అడగంటిపోతుంది. ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే బెల్లం అంతా కరిగిపోయి రవ్వలో కలిసిపోతుందండి. బెల్లం వేశాక మళ్ళీ కొద్దిగా వాటర్ వచ్చేసి ఇలా జ్యూసీగా అవుతుందండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరకు అయ్యే వరకు ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ లడ్డూని బెల్లంతోనే కాకుండా చక్కెరతో కూడా చేసుకోవచ్చండి. నేనైతే హెల్తీగా ఉంటుంది కదా అని బెల్లంతో చేశాను. కావాలంటే మీరు చక్కెరతో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చూస్తున్నారు కదండి, బెల్లం అంతా కరిగిపోయి ఇలా వాటర్ అయ్యి ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఇలా ఉడుకుతున్నప్పుడే మూత పెట్టి మరొక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. బెల్లం వేశాక ఈ గోధుమ రవ్వ అనేది చాలా త్వరగా మాడిపోతుందండి. అలా అడగంటకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మూత తీస్తూ ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా 2-3 నిమిషాలు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇది అనేది దగ్గర పడిపోతుందండి. చూస్తున్నారు కదండి, గోధుమ రవ్వ అయితే పూర్తిగా ఉడికిపోయి మొత్తం దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఈ స్వీట్లోకి ఎంత నెయ్యి వేస్తే అంత బాగుంటుందండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకైతే తీసి పెట్టుకుంటున్నాను. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కావాలంటే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఫుడ్ కలరు హెల్దీ కాదు కదా, అందుకనే వేయట్లేదు. చూసారు కదండి, ఒక 10 నిమిషాలు అలా పక్కకు పెట్టేసుకుంటే మొత్తం దగ్గర పడిపోయింది, చల్లారిపోయింది. ఇలా దగ్గర పడి చల్లారిన తర్వాత దీనిలోకి మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. నా దగ్గర పుచ్చగింజలు మాత్రమే ఉన్నాయండి. వాటిని వేసేసుకొని ఇలా లడ్డూలుగా చుట్టైతే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా లడ్డూలుగా చుట్టుకునేటప్పుడు చేయికి కొద్దిగా నెయ్యి రాసుకుంటే లడ్డూలు అనేటివి చాలా ఈజీగా వచ్చేసాయండి. చేతికి అతుక్కోకుండా వస్తాయి. చూసారు కదండి, ఈ లడ్డు చేయడం చాలా ఈజీ కదా, 10 నిమిషాలలో చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. రాబోయే వరలక్ష్మి వ్రతానికి కానీ వినాయక చవితికి కానీ గోధుమ రవ్వతో ఎప్పటిలా పాయసంలాగా కాకుండా ఇలా ఒకసారి లడ్డులాగా చేయండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఇంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.